GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. నరసింహార్పణ. గురుగారు, ఇప్పుడు మనం మహాలయ పక్షాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే పితృదేవతలకి పిండం పెట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉంటాం కదా. అయితే అసలైతే మామూలుగా ఎవరన్నా ఈ క్షణం మనకి చనిపోయారు, ఈ టైంలో చనిపోయారు అంటే సంవత్సరం వరకు కూడా కొంతమంది అంటే నెల మాసికం అనే అవి చేస్తూ ఉంటారు. అసలైతే ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా మన పెద్దవాళ్ళు చనిపోయారు అని అనుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఏ ఏ పద్ధతులు అనేది మనం పాటించాలంటారు అసలు? తప్పకుండా మంచి ప్రశ్న అమ్మా. ఇది చాలామంది దీన్ని తెలియక కొంత, తెలిసి కూడా పొగరితో కొంత, వసులుబాటు లేక కొంత కూడా కొన్ని మిస్ అవుతున్నారు ఇటువంటి కర్మలు చేయడం. అసలు చేయవలసిన విధానం ఏంటయ్యా అంటే, గతించిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి ఈ క్షణంలో గతించారనుకుందాము, పెద్దవారు, ఆడవారు, మగవారు ఎవరైనా పెద్దవారు గతించిన తర్వాత ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి 12 రోజులు 15 రోజులు వాళ్ళకి సూతకం ఉంటుంది. సూతకం ఉంటుంది. ఆ 12 రోజులు, ఉదాహరణకు 12 రోజులే అనుకుందాము. ఈ 12 రోజులు కూడాను ఎవరింటికి వెళ్ళకపోవడం, బయట ఆహారాన్ని స్వీకరించకపోవడం, ఇంట్లో చేసినటువంటి వంట అమ్మ కానీ భార్య కానీ వీళ్ళు అంటే ఇంటి ఆడబిడ్డ కానీ అలా తన వాళ్ళు సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసిన వంటని తినడము, అది కూడా రజోగుణ తమో గుణాలకు సంబంధించి ఉల్లిపాయ ఎల్లిపాయలు ఇటువంటి వాడకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్నే స్వీకరిస్తూ ఈ 12 రోజులు కూడా ప్రతిరోజు చనిపోయిన క్షణం తర్వాత మనం వారిని దహన కార్యక్రమాలు అవుతుంటాయి. ఈరోజు పొద్దున చనిపోతే సాయంత్రం కల్నే దహన కార్యక్రమం అయిపోవాలి. చంద్రోదయం మొదలయ్యేలోపు, సూర్యాస్తమయం లోపే దహన కార్యక్రమం అయిపోవాలి. కొంతమంది సాయంత్రం 5:30 6 చనిపోతారు, వారికి మరో రోజు దహన కార్యక్రమం అయిపోవాలి. ఇలా దహనం అయిన తర్వాత 3వ రోజు 5వ రోజు వాళ్ళు అసలు ఒరిజినల్గా చెప్పాలి, శాస్త్రం చెప్పాలి అంటే మరో రోజే, దహనం అయిపోయిన మరో రోజే కాడెత్తిపోయటం అంటారు. అలా కాడెత్తిపోసి అంటే ఆ యొక్క బూడిద మొత్తం కూడా తీసి, బొక్కలు తీసి, ఎముకలు అవన్నీ కూడాను తీసి భద్రపరచుకోవడము, మిగతాదంతా చెట్టుకు పోయడము, దగ్గరలో పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళల్లో పోయడం, ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయాలి. తర్వాత ప్రతిరోజు కూడాను శ్మశాన వాటికి వెళ్ళి అన్నం వండి పెట్టడము, కాకి పెట్టడం, అక్కడ తర్పణాలు వదిలిపెట్టి ఇలా 12 రోజుల పాటు చేస్తూ ఉండాలి అసలైతే. కానీ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే 3వ రోజు 5వ రోజు కాడెత్తిపోయడము, మళ్ళా లాస్ట్ 3 రోజులు చేయటము, 2 రోజులు చేయటమో చేస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా సబబు కాదు. ప్రతిరోజు చేయడమే శాస్త్రం 12 రోజుల వరకు. ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే, ఎందుకంటే ఆ ఆత్మ ఆ పరిసర ప్రాంతంలో ఎవరైతే కర్తగా చేస్తున్నారో తన చుట్టూ తిరుగుతూ ఉంటాడట. ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఎందుకు అంటే ఆ జ్యోతి స్వరూపంగా కూడాను ఆ యొక్క పితృదేవతలు కొలువై ఉంటారు. ఆ జ్యోతి వెలుగులో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి దీపం ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. అలా దీపం పెట్టి ప్రతిరోజు కాకి పెట్టి తర్పణాలు అవి అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ తర్వాత 12వ రోజు పెద్ద కర్మ చేస్తూ ఉంటారు. అది పూర్తి అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారు దేవాలయంలోకి వెళ్ళి నిద్ర చేసి రావడము, తర్వాత అత్తగారింటికో లేదా మేనమామ ఇంటికో వెళ్ళి నిద్ర చేసి రావడము, ఇలా చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఇతరత్ర ఫంక్షన్లకు కానీ ఇతరత్ర వాళ్ళ ఇళ్ళకి కానీ వెళ్తూ ఉండాలి. దేవాలయంలో చేస్తారు. దేవాలయంలో నిద్ర చేయాలి మొట్టమొదటి. ఈ 12 రోజులు కూడా వారి ఈ సంవత్సరికం వరకు కూడా మళ్ళీ ఈ సంవత్సరికం వరకు కూడా వారు దేవాలయాలకు వెళ్ళొచ్చు, ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు దీపారాధన చేసేది ఆచారం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. చెయ్యవద్దు అని అంటూ ఉంటారు. ఏంటంటే ఇదంతా అపశకునంగా భావించి చెయ్యొద్దు అంటారు. కీడు కదా భావించి, సూతకం ఉంటుంది అని భావించి చెయ్యొద్దు. పండగలు చెయ్యరు, కొబ్బరికాయ కొట్టరు, యజ్ఞయాగాదులు, వ్రతాలు, పెళ్లిళ్ళు ఇటువంటివి ఉండవు వాళ్ళకు కూడా. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చెయ్యవచ్చు. సంవత్సరికం వరకు చేసి ఇంట్లో రోజు వారు గతించక ముందు మనం ఇంట్లో రోజు ఎట్లా పారాయణం చేసుకుంటున్నాము, ఏదో విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామ పారాయణం ఏదో చేసుకుంటాం కదా, అలవాటు ఉంటుంది కదా, అష్టోత్తరం చేసుకోవటం ఏదో
అది యథావిధిగా చేసుకోవచ్చు. Hmm. దీపారాధన చేసి పారాయణాలు చేసి ఏ పండో ఏదో నైవేద్యం పెట్టవచ్చు. మిశ్రియో బెల్లం ముక్కో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి చేయవచ్చు. అంటే రెగ్యులర్గా చేసేటువంటి పూజ నిత్య నైమిత్తిక కర్మలలో ఇదొకటి. నైమిత్తిక కర్మల్లో ఇదొకటి. ఇలా చేసుకోవచ్చు, తప్పు లేదు. బ్రాహ్మణులైతే సంధ్యావందనాలు చేయడము, వారికి ఉన్నటువంటి అనుష్ఠానాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తారు అంటే సంవత్సరీకం వరకు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, క్షేత్రాలకు వెళ్ళకూడదు అని చెప్తారు. క్షేత్రాలకు వెళ్ళవచ్చు, దేవాలయాలకు వెళ్ళవచ్చు. ఈ కర్త ఎవరైతే ఉన్నారో, చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఈయన ఎన్ని క్షేత్రాలైతే తిరగగలుగుతాడో ఆ పుణ్యం గతించిన వారికి కూడా చెందుతుంది. వారు కూడా ఆ క్షేత్రంలోకి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం గతించిన వారికి కూడా చెందుతుంది. టెంకాయ కొట్టకూడదు, టెంకాయ కొట్టదు, దర్శనం చేసుకుని రావడమే. ఎక్కడా కూడా ఎటువంటి పూజలు కళ్యాణాలు ఇప్పుడు తిరుపతి వెళ్తాము, పూజలు కళ్యాణాలు చేయించకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, ప్రత్యేక హారతులు ఇప్పించడం చేయడం చేయకూడదు, ఏదీ చేయొద్దు. పోవాలి, స్వామిని దర్శించుకోవాలి, నీ అనుగ్రహం తండ్రి అనాలి, బయటకు రావాలి, అంతే. స్వామిని కళ్ళారా చూసి బయటికి రావాలి. ఇలా చేసుకోవచ్చు. ప్రతి నెల మాసికము ఖచ్చితంగా పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ తిథి రోజు మాసికము పెట్టవలసిందే. ఒక్కొక్క మాసికం పెడుతూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్క అవయవం ఏర్పడుతూ ఉంటుందట. ఎందుకంటే సూక్ష్మ శరీరంతో ఉంటారు, వీరు చేసిన పాపపుణ్యాలు పైన అనుభవించాలి కదా, కాబట్టి సూక్ష్మ శరీరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి మాసికము పెట్టవలసిందే. తర్వాత సంవత్సరికం కూడా యథావిధిగా చేయవలసిందే. సంవత్సరికం అంటే ఇప్పుడు సంవత్సరికానికి అందరిని పిలిచి అందరికి పెడుతూ ఉంటారు, అలాగే చేయాలా? మాసికాలు వా కుటుంబ సభ్యుల వరకు చేసుకుంటారు, అందరిని పిలవక్కర్లేదు. మనం చనిపోయినప్పుడు పిలుస్తాము, 12వ రోజు అప్పుడు చెప్తాము, తర్వాత సంవత్సరికాలప్పుడు చెప్తాం. ఈ మధ్యలో వచ్చే మాసికాలకి ఎవరికీ చెప్పక్కర్లేదు, కుటుంబ సభ్యుల వరకు చేసుకోవచ్చు. శక్తి ఉంటే పిలుచుకోవాలి, లేదు అంటే వారి కుటుంబ సభ్యుల వరకు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళ వరకే వస్తారు. అలా వచ్చి మాసికంలో పాల్గొని కాస్త వారికి కూడా నమస్కారం చేసుకొని, పిండాలకు వాటికి నమస్కారం చేసుకొని చేస్తారు. అలా ప్రతి నెలా మాసికం పెడితే వారికి ఒక్కొక్క అవయవం ఏర్పడి ఈ అవయవాల ద్వారా పైన వారికి పాపపుణ్యాలు సంవత్సరికం రోజు ఎంత పాపం చేశారు, ఎంత పుణ్యం చేశారు, ఎంత శిక్ష అనుభవించాలి, ఎంత సుఖాలు స్వర్గంలో అనుభవించాలి, ఇవన్నీ కూడాను ఉంటాయి ఈ సూక్ష్మ శరీరం ద్వారా. అప్పటి వరకు శరీరం ఏర్పడటం కోసంగా మాసికాలు పెట్టాలి. నువ్వు ఏ మాసికం అయితే పెట్టలేదో ఆ అవయవం ఏర్పడదు. అలా కూడా ఉంది. అంగవైకల్యంతో ఉంటారు. అవి పితృశాపాలు కూడా ఇదే. ఇవన్నీ చేయకపోతే శాపాలు కూడా తగులుతాయి. పితృశాపాలు అని చెప్తూ ఉంటారు కదా, ఇటువంటివన్నీ చేయకపోతే, పితృదేవతలకు మనం చేయవలసిన కర్మ సక్రమంగా చేయకపోతే ఇవన్నీ కూడా తగులుతాయి. సంవత్సరికం, మాసికము, సంవత్సరికము, ఆబ్దికము, ఈ మూడు రోజులు చేస్తారు. ఇవన్నీ కూడా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే, ఆడవారికి అర్హత లేదు. ఈ మధ్య చేస్తున్నారు కానీ లేదు. అంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే పెద్దవాడు చేయాలి. ఇద్దరు కాదు, 100 మంది ఉన్నా పెద్దవాడు చేస్తే 99 మంది పక్కన కూర్చోవలసిందే. పెద్దవాడు చేస్తున్నాడు కానీ నేను చెయ్యక్కర్లేదు లేదు, తను కూడా చక్కటి ఆచారంతో పక్కన కూర్చొని పెద్దవాడు చేస్తూ ఉంటే తనకు సహాయం చేయడము అవి చేస్తూ ఉండాల్సిందే. అబ్బాయిలు లేరు, ఇద్దరు కూతురులే, పెద్ద అల్లుడు చెయ్యాలి. అల్లుడు కాకపోతే ఇద్దరికి పెళ్లి కాలేదు, ఇద్దరు కూతుర్లకి పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, పాలి వాళ్ళు, అది వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు దీన్ని చేయొచ్చు. లేదు వాళ్ళు కూడా ఎవ్వరు లేరండి అని ఒకవేళ మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక బ్రాహ్మణ్ణి తెచ్చుకొని ఆ బ్రాహ్మడికి కొంత దక్షిణ మాట్లాడుకొని ఇచ్చి బ్రాహ్మడి ద్వారా ఇదంతా చేయించవచ్చు. కానీ వదిలిపెట్టకూడదు. నాకు ఎవరు లేరు, అయిపోయింది ఇంకా అన్నట్టుగా వదిలిపెట్టకూడదు. కానీ కార్యక్రమం చేయవలసిందే. బ్రాహ్మడు చేసినా కానీ ఫలితం మొత్తం కూడా వీళ్ళ ఖాతాలో పడుతుంది, బ్రాహ్మడి ఖాతాలో ఏం పడదు. ఎవరైతే గతించారో వాళ్ళకి సంబంధించిన వారి బిడ్డలు, భర్త దస్తే భార్యకి, భార్య దస్తే భర్తకి, వారి ఖాతాలో పడుతుందే తప్ప పుణ్యం మొత్తం కూడా బ్రాహ్మడు చేస్తుంటే ఆయనకే పోతుందేమో కూడా ఉండదు. ఖచ్చితంగా చేయించి తీరవలసిందే. అలా చేసుకుంటూ వెళ్ళి సంవత్సరికం వరకు కూడా చేయాలి. చేసి సంవత్సరికం అయిన తర్వాత ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవడానికి అర్హత అప్పుడు.
అంటే ఇప్పుడు మీరు శుభకార్యం అంటే గుర్తొచ్చింది, కొంతమంది అంటారు 3 నెలల లోపు 5 నెలల లోపు ఏదో శుభకార్యం చేస్తే వాళ్ళకి మంచిది అని కూడా కొంతమంది చేస్తూ అది ఆడపిల్ల పెళ్లి చేస్తే. చనిపోయారు, ఇప్పుడు మీరు అన్నారు 2 ఆడపిల్లలు ఉన్నారండి పెళ్లి కాలేదు అన్నారు కదా, అలా పెద్దమ్మాయి పెళ్లి గనక చేస్తే కన్యాదాన ఫలితం వాళ్ళ అకౌంట్లో, దానాలు ఉంటాయి ఇందులో, 12వ రోజు దానాలు ఇస్తారు, దశదానాలు ఉంటాయి, దాంట్లో కన్యాదానం ఇవన్నీ ఉంటాయి, షోడశ మహాదానాలు అని ఉంటాయి, వీటిల్లో కన్యాదానం వస్తుంది. ఈ ఫలితం కన్యాదానం చేసిన ఫలితం ఆ చనిపోయిన వారికి కూడా చెందుతుంది. అమ్మాయి పెళ్లి మాత్రమే, అబ్బాయి పెళ్లి చేయడానికి లేదు, మళ్ళీ అమ్మాయి పెళ్లి చేయవచ్చు. కాబట్టి ఎవరైనా పక్కన వాళ్ళు పీటల మీద కూర్చోవాలి, మళ్ళీ ఇక్కడ వీళ్ళెవరు కూర్చోడానికి లేదు, సూతకంలో ఉన్నటువంటి వారు ఎవరినైనా కూర్చోబెట్టుకోవాలి, అక్క బావ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, బాబాయ్ పిల్లి ఎవరినన్నా కూర్చోబెట్టుకొని చెయ్యాలి తప్ప వీళ్ళు కూర్చొని చేయడానికి లేదు. కన్యాదానం వరకు చేయవచ్చు, ఆడపిల్ల పెళ్లి వరకు చేయవచ్చు, తప్పులేదు. ఇంకా మిగతావి ఏవి చేయడానికి సంవత్సరం వరకు అయితే ఇలా చేసుకోవచ్చు. 2 అమ్మాయిల పెళ్లి చేస్తే ఇంకా మంచిది. 2 అమ్మాయిలు అన్నారు ఇందాక మీరు, 2 అమ్మాయిల పెళ్లి ఈలోపు కుదిరి చేస్తే మంచిదే. అలా అల్లుడుగా వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరికం అప్పుడు చేయడానికి ఉండదు, లేదు లేదు మళ్ళీ అలా లేదు. కొత్తగా అల్లుడు వచ్చాడు మొదట ఎవరైతే చేస్తున్నారో వారు చేయడమే ఉత్తమము. లేని పక్షంలో ఇప్పుడు వారు కూడా గతించి ఉన్నారు అనుకో, చేస్తున్న వారు కూడా ఎవరు శాశ్వతం కాదు కదా, ఇవాళ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఇంటికి పోయేసరికి ఏమవుతుందో తెలియదు కదా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కదా మనం. అటువంటి సమయంలో చేయవచ్చే తప్ప ఉంటే మాత్రం అతనితోటే, ఒకవేళ అనారోగ్యం మంచం మీద ఉన్నా కానీ వేరే వాళ్ళని పెట్టుకొని చేయొచ్చే తప్ప మధ్యలో వచ్చిన వారిని ఎవరితోటి లేదు. కరెక్ట్గా చెప్పాలి, ఫస్ట్ నుంచి ఎవరు చేస్తున్నారో వారితో చేయించడం ఉత్తమము, ఉత్తమంగా చెప్తాం. ఈ సంవత్సరికానికి అప్పుడు కూడా ఏం చేయాలి మనకంటే, పిండాలు వదులుతూ ఉంటారు కొంతమంది, నువ్వుల నీళ్ళు, మనం మాసికం ఎట్లా చేస్తామో అలానే చేయాలండి. పిండ ప్రదానం తప్పనిసరి, నెలమాసికాలకు కూడా పిండ ప్రదానం కంపల్సరీ. స్వయం పాకం అనేది ఇస్తూ ఉంటాము, బ్రాహ్మణ భోజనం కింద స్వయం పాకం ఇస్తూ ఉంటాము. స్వయం పాకంలో కూడా ఈ మధ్య స్వయం పాకాలు కూడా ఎట్లా ఇస్తున్నారు అంటే 2 టమాటాలు 2 దోసకాయలు ఇలానే ఇస్తారు. ఏ కూర అయినా 3 రకాల కూరగాయలు ఒక్కొక్కటి కేజీ చొప్పున కనీసంగా ఇవ్వాలి. అంటే బ్రాహ్మడికి ఇచ్చేది కడుపు నిండా తినేటట్టు ఇవ్వాలి. మనం 2 టమాటాలు చేసుకొని కూర చేసుకొని తినగలుగుతామా? 2 టమాటాలు కడుపు నిండుతాయా? నువ్వు తీసుకెళ్లే స్వయం రకాలు ఇచ్చినా కానీ ఆయన నిండుగా ఇవ్వమంట. ఇచ్చే 3 రకాలు కేజీ చొప్పున పూర్తి స్థాయిలో ఇవ్వాలి, కానీ ఏదో ఇచ్చామంటే ఫలితం రాదు. మళ్ళీ ఇది చాలా మంది దగ్గర ఉంది ఈ అలవాటు. మినిమం కేజీ లెక్క, అంతేకాని ఏదో 2 టమాటాలు 2 వంకాయలు ఏవో ఇచ్చి అమ్మ ఇచ్చానులే అంటే ఇచ్చిన ఫలితం ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆకలితో వచ్చావమ్మా నా ఇంటికి, ఇంత తినేదాన్ని ఇంత పెట్టా, సరిపోతుందా? ఇంకా జాలే చేయగడుక్కో అంట. అప్పుడు నీకేమనిపిస్తుంది? 2 ముద్దల కడుపు నిండదు, పెట్టే సగం పెడితే పుణ్యం రాదు కదా. ఆ పాపం సగం పెట్టిన పాపం నాకు తగులుతుందా లేదా? ఇది అంతే. బ్రతుకున్నప్పుడు కడుపు నిండా పెట్టాలి, శత్రువు వచ్చినా అన్నం పెట్టాలి అని చెప్తాం. మరి మనం అలా చెప్పే వాళ్ళం, మనం చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి తృప్తిగా ఇవ్వకపోతే ఎట్లా? ఇటువంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం ఆలోచించి పెద్దవారిని అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా చేస్తూ పోతేనే మంచి జరుగుతుంది. సగం పెడితే సగం మంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇంకా పాపమే వస్తుంది. సగం పెట్టి పాపం వస్తుంది, అర్ధ కడుపుతో పంపించిన పాపం వస్తుంది కదా అది. కాబట్టి ఇచ్చేది తృప్తిగా ఇవ్వాలి. మనం ఇంట్లో ఎంత తృప్తిగా తింటాము. కాబట్టి నువ్వు ఇచ్చేది తను ఇంటికి తీసుకెళ్ళి కుటుంబం మొత్తం తింటారు, తన ఇంటికి ఎవరిని అతిథి వస్తే ఆ బ్రాహ్మణుడు తింటాడు అంటే ప్రతి వారికి కడుపు నింపిన ఫలితం వస్తుంది కదా. అవి ఒక్కడికే సరిగ్గా సరిపోకుండా ఇస్తే నువ్వు కుటుంబం మొత్తం ఎట్లా? ఇచ్చేది మంచిగా ఇవ్వాలి, నేను చెప్పేది అది. దక్షిణ కూడా బేరాలు ఆడుతున్నారు, అది పనికిరాదు, అసలు అది పనికిరాదు. సరే, దాని గురించి మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం వివరంగా. అసలు అలాగే గురుగారు, ధన్యవాదాలు. మంచిగా